హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను మీటర్ అయితే బ్లౌజ్ పీస్ని అయితే తీసుకున్నాను. ఇలా చూడండి, బ్లాక్ బ్లౌజ్ పీస్ని అయితే నేను తీసుకున్నాను. దీన్ని నేను 2 ఫోల్డింగ్లు అయితే వేసుకున్నాను. సమానంగా కరెక్ట్గా వచ్చినట్టు అయితే వేసుకోండి. ఎందుకంటే ఎగుడు దిగుడులు వస్తే మళ్ళీ మనకి బ్లౌజ్ అనేది కొంచెం మనకు కట్ చేయడానికి కొంచెం ఈజీగా అయితే ఉండదు. అందుకని ఫస్ట్గానే మనం ఎగుడు దిగుడు లేకుండా, అంటే పైకి కిందకి ఉండకుండా సమానంగానైతే ఇలా వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి. నేను చూపించి బ్లౌజులకైతే టేప్ అయితే అవసరం లేదు. టేప్ అవసరం లేకుండానే నేను బ్లౌజ్తోనైతే మీకు ఆది అనేది ఎలా తీసుకోవాలి, అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఆది బ్లౌజ్ని అటువైపు ఇటువైపు ఖర్చులు ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ ఆ ఖర్చులను అయితే అటువైపు ఇటువైపు పట్టుకోండి. సమానంగా మధ్యలోకి అయితే ఇలా మడత పెట్టండి. ఒక ఫోల్డింగ్ వేస్తే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది 2 ఖర్చులు ఒకవైపుకి అనేది రావాలి. ఇక్కడ నడుము అనేది ఒకవైపుకి అయితే ఉండాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెడల్పు అయితే తీసుకోవాలి. చూడండి, నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఓపెన్స్ లేని వైపు అయితే మనం నడుము అనేది పెట్టాలి. ఖర్చులు అయితే ఓపెన్స్ వైపు అయితే పెట్టాలి. కరెక్ట్గా నేను చూడండి వీడియోలో ఏ విధంగా పెడుతున్నానో అలా పెట్టి అక్కడ లైన్ అనేది డ్రా చేయండి. ఎందుకంటే మనకి ఆనవాళ్ళు తెలియని కోసం డ్రా చేసిన తర్వాత మనకు వెడల్పు అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు అయితే తీసుకోవాలి. చూడండి, బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా, అంటే ఖర్చు పక్కన డాట్ ఉంటుంది. ఆ డాట్ పట్టుకుని అలాగే బ్లౌజ్ యొక్క భుజం ఈ 2 పట్టుకుని పొడవు అనేది తీసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడవు ఇంత క్లియర్గా నేను చెప్తున్నానంటే అది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమండి. చూడండి, నేను వీడియోలో ఏ విధంగా అయితే పెట్టానో అలా పెట్టి అక్కడ కూడా ఒక చిన్న మార్కర్ అయితే వేయండి. ఇప్పుడు ఇది ఈ 2 బాక్స్ వచ్చేటట్టు అయితే కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగానైతే ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు వెడల్పు అయితే అయిపోయింది. మనకి ఇలా ఖర్చులు ఎక్కడి వరకు వస్తున్నాయో చూసుకోండి. అక్కడ చిన్న డాట్ పెట్టుకోండి. ఎందుకంటే మనం డాట్ అనేది ఎంత సైజు వేసుకోవాలో తెలియడానికి కోసం. డాట్ ఒకటి చిన్నది ఒకటి పెద్దది వేయకుండా మనం సమానంగా వేయడానికి ఆ కొలత అనేది ఉపయోగిస్తాం అనమాట. తర్వాత ఈ 2 చూపిస్తున్నా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అటువైపు ఇటువైపు ఖర్చులు సమానంగా వచ్చేటట్టు పట్టుకోండి మళ్ళీని. ఎందుకంటే మనం నడుము యొక్క కొలత అయితే తీసుకోవాలి. అందుకని అటువైపు ఇటువైపు సమానంగా వచ్చినట్టు పట్టుకుని నడుము చూడండి ఎంత ఉందో చూపిస్తున్నాను. చూడండి, మన వైపు ఫోల్డింగ్ వేసుకున్నాం కదా, అటువైపు అయితే కింద నుంచి అయితే తీసుకోవాలి ఈ నడుము అనేది. చూడండి, కరెక్ట్గా ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకునైతే మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఇది నడుము యొక్క కొలత. మనకి వెడల్పు అయిపోయింది, పొడవు అయిపోయింది, నడుము అయిపోయింది. ఇప్పుడు భుజాలకి మనం 2 ఇంచెస్ అయితే గ్యాప్ ఇవ్వాలి. చూసారా, 2 ఇంచెస్ అయితే నేను ఇలా గ్యాప్ ఇచ్చాను. నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్కి అయితే 3.5 అయితే ఇవ్వాలి. నేనైతే నార్మల్గానైతే స్టిచ్చింగ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. భుజాలు అయితే చూడండి, భుజాలు అయితే ఈ విధంగానైతే చూసుకోండి. మనం లైన్ డ్రా చేసాం కదా, అక్కడి నుంచి అయితే ఇక్కడ కరెక్ట్గా భుజం ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు చిన్న 1 పాయింట్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి ఈ బ్లౌజ్కి. చూడండి, మళ్ళీ మీకు అర్థమైందో లేదో మళ్ళీ చూపిస్తాను. మనం డ్రా చేసుకున్నాం కదా 2 ఇంచులు, అక్కడి నుంచి మనం ఈ బ్లౌజ్ యొక్క భుజం ఎంతవరకు ఉందో అంతవరకు అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు, బ్లౌజ్ యొక్క ఖర్చు అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే బెల్ట్ నుంచి సంకపాటు ఉంటుంది కదా, అక్కడ వరకునైతే పట్టుకుని ఇటువైపు మనం గీసాం కదా ఓపెన్స్ వైపు, అక్కడి నుంచి అయితే పెట్టుకుని అక్కడైతే ఒక లైన్ అయితే డ్రా చేయండి. అది బ్లౌజ్ యొక్క ఖర్చు. దాన్ని ఇప్పుడు మనం భుజాలు గీసాం కదా, దాన్ని ఒక బాక్స్ అయితే గీయాలి. ఇక్కడైతే కన్ఫ్యూజ్ అయితే పడకండి. ఒక బాక్స్లో అయితే ఎలా గీయాలో చూడండి ఒకసారి. ఇటువైపు అటువైపు ఇది సంకపాటు అనమాట. ఓకేనా, సంకపాటు అనేది మనకి పెద్ద బాక్స్ వస్తుంది. ఇప్పుడు నడుముని అలాగే మనం 2 ఇంచెస్ భుజం తీసుకున్నాం కదా, ఆ 2 కలిపి ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనం రౌండ్ షేప్ అయితే రౌండ్, పలక అయితే పలక, అలాగే పాట్ నెక్ అయితే పాట్ నెక్ ఏది పెట్టుకుంటే అది పర్ఫెక్ట్గా రానాకి మనకి పలక మడ అనేది ఈజీగా అవుతుంది. కాబట్టి మనం డ్రా చేసుకోనికి, అందుకని మనకి కొంచెం ఆనవాళ్ళు తెలియనాకి ఈ పలక మడగనేగా గీసుకోవాలి. మనం ఏ మెడ తీసుకుందామన్నా ఫస్ట్ ఇదైతే గీయాలి.
తర్వాత నేనైతే పాట్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. దానికోసం ఇలా అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక ఇలా ట్రై చేస్తున్నట్టయితే ఖచ్చితంగా అయితే రౌండ్ నెక్ తీసుకోండి. మీకు చాలా ఈజీగా అయితే కంఫర్టబుల్గానైతే మీరు కుట్టగలుగుతారు ఫస్ట్ కాబట్టి. నేను ఇలా పాట్ నెక్ తీసుకున్నాను కదా, అంతే మనకి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది, నెక్ అయిపోయింది. ఇప్పుడు మనం చంక అయితే డ్రా చేసుకోవాలి. చూడండి చంకని ఏ విధంగా డ్రా చేస్తున్నానో మీకు అర్థం అవడం కోసం నేను మళ్ళీ బ్లౌజ్ని ఇటు తిప్పి చూపిస్తున్నాను. చూడండి నేను నెక్ అనేది ఏ విధంగా అయితే డిజైన్గా గీసానో, ఓకేనా. ఇదైతే నడుం, ఓకేనా. మీకు అర్థమైందా? ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ అయితే చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన సంఖకి చూడండి నేను చేతితో చూపిస్తున్నాను. ఒక అంగుళం అయితే ఇలా పెట్టి ఇక్కడైతే చిన్నది ఇక్కడ డ్రా అనేది చేయండి. ఇప్పుడు మనం పైన బాక్స్ అయితే పైనుంచి ఇలా మనం కొచ్చుదాకా గీసుకున్నాం కదా, ఆ బాక్స్ వరకునైతే ఇలా రౌండ్ షేప్లో వచ్చేటట్టు అయితే కలపాలన్నమాట. చంకపాటు కూడా మనకి కంప్లీట్ అనేది అయిపోయింది, మెడపాటు కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం. ఇది మనం సంకపాటు నుంచి అలాగే మెడపాటు నుంచి ఇదంతా కట్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ని ఫస్ట్ చూడండి నేను వీడియోలో ఏ విధంగా కట్ చేసుకుంటున్నానో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి. మీకు కటింగ్ ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయినా సరే మనకి బ్లౌజ్ అనేది పాడైపోద్ది. ఫస్ట్ టైం కనుక మీరు ఇలా ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా నీట్గానైతే కట్ చేయండి, ఓకేనా. మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతే మనకి బ్యాక్ పార్ట్ అనేది మనకి అయిపోయినట్టే. ఈ కటింగ్ అనేది మెడ దగ్గర మనకు అస్సలు నీట్గా రాకపోతే ఎగుడు దిగుడు కింద కట్ చేసినా సరే మనకు కుట్టినప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుకని మనం జాగ్రత్తగానైతే ఇంచ్ టు ఇంచ్ చూసుకుంటూ మనం కట్ చేయాలన్నమాట. కటింగ్ అనేది బాగుంటే ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గానైతే వస్తుంది. అందుకని కటింగ్ని మనం చాలా జాగ్రత్తగానైతే కట్ చేయాలి, ఓకేనా. చూడండి మెడ నేను ఏ విధంగానైతే తిప్పుతున్నానో, మీరు కనుక రౌండ్ మెడ పెట్టుకుంటే ఇంతలాగా తిప్పి మనం కట్ చేయవలసిన అవసరం ఉండదు ఫస్ట్ టైం కాబట్టి. మీరు అందుకే రౌండ్ మెడ అయితే మిమ్మల్ని కుట్టమని చెప్తున్నాను, ఓకేనా. లేదు మాకు వచ్చు అంటే మీరు ఏ మెడ పెట్టుకున్నా మీ ఇష్టం, ఓకేనా. సరే మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగానైతే వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి. మనం ఫస్ట్ని ఇలా కట్ చేసుకున్న క్లాత్ మీద అయితే ఇది మనం బ్యాక్ పార్ట్ని అయితే వేసుకుందాం. చూడండి ప్రిన్స్ కట్కి నేను ఏ విధంగానైతే తీసుకుంటున్నాను, చంక పార్ట్ అని రాశాను కదా అక్కడే అయితే వేస్తున్నాను. చూడండి మీరు నేను ఎలా వేస్తున్నానో అలా వేస్తే యాజ్ ఇట్ ఈజ్ మీకు కటింగ్ అనేది కంపల్సరీ వచ్చేది, ఓకేనా. కరెక్ట్గానైతే పెట్టుకోండి. ఇది మనకి క్రాస్ ఉండదు. ఇది మనం ఎలా అయితే ఇది కట్ చేసామో సేమ్ అదే విధంగా మనం క్లాత్ మీద ఇది అనేది డ్రా చేయండి. బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఎలా రావాలో నేను మీకు అర్థం అవడం కోసం ఇలా డ్రా చేస్తున్నాను. లేదంటే ఇంతలా డ్రా చేయవలసిన అవసరం ఉండదు, ఓకేనా. కొంచెం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి కంపల్సరీ తెలియాలి కదా వాళ్ళకి కూడా, అందుకని ఇంత క్లారిటీగానైతే చూపిస్తున్నాను. మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంది, వెనకాల నెక్ ఇలా ఉంది, చంక ఇలా ఉంది, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగా ఉన్నదన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే చూసుకుని ఇప్పుడు పొడవు చూసుకోండి. పొడవు అంటే ఏంటి, భుజం నుంచి మనం బ్యాక్ ఎలా తీసుకున్నాం అలాగే మనం ఉక్సులు పెట్టింది కదా అక్కడ పక్కన డాట్ ఉంటుంది, అక్కడి నుంచి భుజం పైన వరకు పొడవని చూడండి ఏ విధంగా చూపిస్తున్నాను. ఇంకా అదే ఇంచు మిగిలిపోతుంది కదా, అదైతే మనకి స్టిచ్చింగ్లోనైతే వెళ్ళిపోద్ది అనమాట. పొడవు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే ఉక్సులు పెట్టినైతే చూడండి అది ఎంత పొడవు ఉన్నదైతే చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను. మనం ఉక్సులు పెట్టి దగ్గర అయితే ఓపెన్స్ అయితే వస్తాయండి, ఎందుకంటే నేను ఫ్రంట్ అయితే చెప్తున్నాను, ఫ్రంట్ ప్రిన్స్ కట్ అయితే చెప్తున్నాను మీకు. ఇప్పుడు అయితే నెక్ ఏ విధంగా తీసుకోవాలో చూడండి. భుజం ఉన్నది కదా, భుజం నుంచి ఉక్సులు పెట్టేదాకా మనకి ఫ్రంట్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే డ్రా చేసుకోండి. నేనైతే పలకమడ అయితే పెడదాం అనుకుంటున్నాను, అదైతే కొంచెం నీట్గా ఉంటుంది కదా. డిజైనర్ బ్లౌజ్ అయితే కుడదాం అనుకుంటున్నాను ఇది ఈ పీస్తోని, అందుకని పలకమడ పెట్టొచ్చని నేనైతే ఇలా రౌండ్ అయితే తీసుకున్నాను. రౌండ్ అనేది మనం మరీ పైకి వెళ్ళిపోకూడదు, మరీ కిందకు వచ్చేయకూడదు, సమానంగా మన బ్లౌజ్ కొలత ఏ విధంగా ఉందో ఆ విధంగానైతే భుజం కానించి
మనం మెడ వరకు ఎంత వస్తుందో చూసుకుని మనం బాక్స్ అయితే గీసుకుందాం. ఇప్పుడు భుజం నుంచి డ్రా చేసుకున్నాం కదా, అక్కడికైతే ఒక బాక్స్ అయితే గీసుకుందాం. చూడండి, చాలా క్లారిటీగా చెప్తున్నాను, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. కంపల్సరీ మిషన్ అయితే వచ్చేస్తుంది మీకు. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఎంత ఈజీగా అనుకుంటారో, ఫస్ట్ నేను ట్రై చేసినప్పుడు కూడా అంతే. చూడండి, నేను రకరకాల మెడలు అయితే చూపిస్తున్నాను మీకు. ఇలానే గీసుకోవచ్చు, లేదంటే రౌండ్ గీసుకోవచ్చు, లేకపోతే పలక గీసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా, మనకి ఇష్టం వచ్చిన మెడ అయితే గీసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక ట్రై చేసినట్టయితే కంపల్సరీ రౌండే తీసుకోండి ఫ్రంట్ ఒకదని. ఇప్పుడైతే ఉక్సులు పట్టి మనకైతే ఇక్కడికి వచ్చింది, ఇది గ్యాప్ ఉండిపోయింది కదా, అదైతే డాట్ అనేది వస్తుంది అనమాట. అది మనకి ప్రాబ్లం ఏం లేదు, అది కలిపేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కూడా కట్ చేసేద్దాం. చూసారా ఎంత సింపుల్గా ఉందో. మనకి షేపుల్ బ్లౌజుల కంటే కూడా ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది చాలా ఈజీ. స్టిచ్చింగ్ అయితే ఇంకా ఈజీ అండి. మనకి బయట బోల్డ్ డబ్బులు అయితే ఖర్చు పెట్టి ఊరిక కుట్టించుకుంటాం, ఇంట్లోనే ఉండి నేర్చుకోండి కంపల్సరీ. చదువుకునే పిల్లలు అయితే చాలా కుడదామని చాలా అనుకుంటారు కదా, కానీ నేర్చుకోలేకపోతారు. బయటకు ఎక్కడికో వెళ్ళకుండా మన ఛానల్లో అయితే చూసి తప్పకుండా నేర్చుకోండి. ఇది 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను అనమాట ఆది కన్నాని. ఎందుకంటే కొచ్చేనకైతే ఉంటుంది కదా, ఫ్రంట్ అనేది కొంచెం పెద్దగానే తీసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, నేను కరెక్ట్గా ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో ఆ విధంగానే కట్ చేసుకొని మీరు కూడా ఫస్ట్ భుజాల దగ్గర కట్ చేసేయండి. అప్పుడైతే మనకి కట్ చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది కదా. చూడండి, కటింగ్ అనేది ఎక్కడ మిస్టేక్ అవ్వకుండా, ఎక్కడ లోపలికి ఇక్కడ వెళ్ళకుండా కట్ చేయండి. ఫ్రంట్ అనేది మనం చంక లోతు తీయలేదు, ఇంకా స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే తీయాలి చంక లోతు అనేది. ఓకేనా, తర్వాత భుజం కాడి నుంచి మనకి పలక షేప్ అని చెప్పాను కదా, ఆ పలక షేప్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుని మళ్ళీ రాకపోతే ఒకసారి మళ్ళీ కనుక డ్రా చేయండి. నాకు అనేది కొంచెం సరిగా అనిపించలేదు, అందుకని మళ్ళీ తీసుకుంటున్నాను. నేను తీసాను. తర్వాత చంకపోటు అయితే నేను ఫ్రంట్ అయితే చంకకి లోతు తీయలేదు, చిన్న లోతు అయితే తీయాలి. అది స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే నేను చెప్తాను. ఓకేనా, ఇప్పుడైతే చంకపోటు అయితే ఇలా కట్ చేసేసుకోండి. మనం ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాం కదా, మనం కొలత కంటేనే అదైతే కట్ చేయకండి, అది కొచ్చుకొని ఉంచాను. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీయో, చాలా చాలా ఈజీ అండి ఫ్రంట్ పార్ట్ అయితే. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. మనకి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేస్తే మనకి బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇది మనం గుర్తుండేలాగా రాసేసుకోండి, బ్యాక్ పార్ట్ అని లేదా ఫ్రంట్ పార్ట్ అని. ఓకేనా, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారన్నమాట. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజన్గానే అవుతూ ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే మిగిలిన క్లాత్ని అయితే తీసుకుని 4 మడతలు అయితే వేయండి. చూడండి, నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా 4 మడతలు అయితే వేయండి. ఇలాగా అస్సలు ఎగుడు దిగుడు అనేది రాకూడదు. అలా అయితే ఒకటి పెద్దది ఒకటి చిన్న హ్యాండ్ కింద వస్తుంది. ఓకేనా, ఇలా సమానంగా వేసుకుని ఫోల్డింగ్ అనేది మీ వైపు వేసుకోండి. ఓపెన్స్ అనేవి ఇలా వీడియో వైపు అయితే వేసి చూడండి, చూపిస్తున్నాను. ఇలా 4 మడతలు వచ్చినాయి కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే తీసుకోండి. ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ అయితే చూడండి, నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా చూడండి. నేను ఓపెన్స్ లేని వైపు అయితే ఓపెన్స్ లేనిది వేశాను, కొచ్చు అనేది ఓపెన్ వైపుకి వచ్చింది. చూసారు కదా కరెక్ట్గానే. ఇప్పుడు మనం బెల్ట్ దగ్గర అయితే ఇలా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇది మీకు అర్థం అవడానికి బ్లౌజ్ పీస్ ఇటువైపుకి తిప్పాను చూడండి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మీ వైపుకి వచ్చింది. ఓకేనా, అర్థమైందా? ఓపెన్స్ అనేవి నా వైపు ఉన్నాయి. ఇప్పుడు వీడియోలో చూడండి ఏ విధంగా చూపిస్తున్నానో. పైనకి క్లాత్ ఉంటుంది కదా, కుట్టు క్లాత్ కూడా పైకి తీసుకుని ఇప్పుడు కొచ్చులు అనేవి చూడండి ఓపెన్స్ వైపు ఉన్నాయి. అక్కడి నుంచి మన కుట్టు అనేది ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని మిగతా కొచ్చు బట్టి మనం కొచ్చు అనేది ఇంకా పెట్టుకోవాలన్నమాట. పొడవు చూడండి ఎలా చూసాను, ఓపెన్స్ లేని వైపు ఓపెన్స్ లేని తీసుకుని పొడవు అనేది ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కొచ్చు అయితే అక్కడి నుంచి అలా చివరికి వచ్చింది కదా, ఈ విధంగానైతే ఇక్కడ కుట్టు ఉన్నది. మనం ఇంకా ఒక 1 ఇంచ్ అయితే పైకి తీసుకోవాలి, ఎందుకంటే క్లాత్ అనేది మనకి
చంక పొడి కిందకి వెళ్ళిపోయింది కుట్టులోని, అందుకని హ్యాండ్ క్లాత్ అనేది. హ్యాండ్ అయితే చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి, లేదంటే నుడతలు అయితే వచ్చేస్తుంది. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డాట్స్ అయితే పెట్టుకోండి. చాలా ఈజీగా అయితే మీరు కట్ చేసేస్తారు. చూడండి ఇలా చూసారా అంత కరెక్ట్గా వచ్చిందో హ్యాండ్ అనేది క్రాస్ కానీ. మరీ ఇలా పైకి పెట్టేసుకున్నా మీకు బాగోదన్నమాట. చూడండి ఎలా గీస్తున్నానో అలా అయితే అస్సలు గీయకూడదు. అలాగని వేరేలా కూడా గీస్తున్నాను చూడండి, ఇలా గీస్తారు కొంచెంమంది. ఇది కూడా గీయకూడదు, పైన కూడా గీయకూడదు. చూడండి నేను ఎలా అయితే గీసానో పైన అలాగే గీయండి. మళ్ళీ గీసి చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ యొక్క మనకి కొలత ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు చూడండి హ్యాండ్ అనేది కరెక్ట్గా ఇలా క్రాస్గా అయితే గీయాలన్నమాట. ఓకేనా, అది ఎలా గీసినచో మనకి ఇంకా బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. కట్ చేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, అలాగే హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. చూడండి చాలా ఈజీగానైతే ఇవాళ కటింగ్ అయితే నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలోనైతే స్టిచ్చింగ్ అయితే నేర్పిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, హ్యాండ్స్ అన్ని కంప్లీట్. ఇప్పుడు దీన్ని అయితే ఇలా మనం ఫస్ట్ డాట్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా కట్ చేసేయండి. అంతే, చాలా సింపుల్ అండి. ఓకేనా, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలు చూపిస్తాను. మిగిలిన ముక్కలను అయితే మీరు అస్సలు పడేయకండి, అవి బెల్ట్ వేయడానికి ఉపయోగపడతాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి.